కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవనం సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ సంవత్సరం నాకు అంతా మంచే జరగాలి, నేను మా కుటుంబం బాగుండాలి అని మనం అందరం కోరుకుంటాం. అదే సమయంలో ఉగాది అనేది ఒక ప్రత్యేకత. అందుకే ప్రభుత్వం కూడా తెలుగు వారి పండుగని గౌరవించుకునే విధంగా అధికారికంగా అఫీషియల్గా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ అన్ని పండుగలు జరుపుకున్నా అది కుటుంబంలో జరుపుకుంటాం. ఇది అందరం కలిసి ఒకసారి చిన్నప్పటి నేను చూశాను. ఆ రోజు ఉగాది జరుపుకొని సాయంత్రం అంతే పంచాంగ శ్రవణం చేసి అది విన్న తర్వాత మనం ఈ సంవత్సరానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలనో ప్రిపేర్ అయ్యి ముందుకు పోయే సంస్కారం అంది. అలాంటి సంస్కృతి ఈ సంవత్సరం దగ్గర కళారత్న అవార్డులు 38 మందికి, ఉగాది పురస్కారాలు 122 మందికి ఇస్తున్నాం, ఎంపిక చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలుగు సంస్కృతి మహోత్తమైనది. తెలుగు వాళ్ళు పండుగలను ఘనంగా జరుపుకుంటాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మనకు పండుగలు నేర్పిస్తాయి. మంచి చెడుల్ని విశ్లేషించడమే కాకుండా మంచి చెడుల్ని గుర్తు చేసుకునే సమయం పండుగ రోజులు. ఈరోజు నరకాసుర చరిత్ర తెలుసుకున్నప్పుడు దీపావళి జరుపుకుంటాం, సంక్రాంతి పండుగలు చేసుకుంటాం. అప్పుడే మనకు పంటలు వస్తాయి. అదే మరిగా మన పెద్దల్ని ఒకసారి నెమరేసుకుంటాం. ఇలాంటి ఒక పండుగ కాకుండా ఏ పండుగ అయినా సరే మీరు చూస్తే దానికి ఒక విశిష్టత ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. సమాజంలో విలువలు కాపాడుకోవాలంటే ఇవన్నీ నెమరు వేసుకోవడం కూడా అంతే అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ప్రకృతిని పూజించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పండుగలు మనకు నేర్పిస్తాయి. నేలను పూజిస్తాం, భూమిని పూజించడం మనకెందుకంటే కన్న తల్లి మనకు జన్మనిస్తే ఆ తర్వాత ఏది కావాలన్నా మనకు అందించేది జన్మభూమి. ఆ తల్లిని ఎప్పుడు మనం గౌరవించుకుంటాం. నీటిని పూజిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు, నాకు కూడా ఒక అదృష్టం. 2 సార్లు గోదావరి పుష్కరాలు చేశాను. 3వసారి కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి పుష్కరాలు చేస్తున్నాను. ఇది నెక్స్ట్ ఇయర్కి అవుతుంది. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా వస్తాయి. 3వసారి ముచ్చటగా కృష్ణా పుష్కరాలు కూడా నిర్వహించుకుంటున్నాం. నేను దీన్ని ఒక సాంప్రదాయంగా తీసుకున్నా. ఎందుకంటే అందరి గురించి మనం మాట్లాడతాం, గంగమ్మ తల్లి గురించి ఎప్పుడూ మాట్లాడతాం, పూజలు చేస్తాం వర్షాలు రాకపోతే. కానీ ఈరోజు రాను సంస్కృతి మారిపోయి కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం బాధపడతాం తప్ప అలాంటి నీటిని ఏ విధంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి మనం ఆలోచించే పరిస్థితులు లేవు. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా మీరు చూస్తే నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, ఎన్విరాన్మెంట్ సర్వైవ్ కావాలన్నా
నీళ్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి నీటి మీద శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% మార్చిలో అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి, నీళ్లున్నాయి. మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు చూస్తే మే 15వ తారీఖున నారుమళ్ళు ఏమని ముందే చెప్పిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు పశువుల్ని గౌరవిస్తాం. సంక్రాంతి రోజున మనం పూజలు చేస్తాం. ఇవన్నీ కూడా మనం మన సాంప్రదాయాల్ని ఒకసారి నెమరు వేసుకుంటూ, ఇంకొక పక్కన మన మనుగడ, మన భవిష్యత్తు, ఇవన్నీ కూడా ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సైన్స్ వేరు, ఆచారాలు వేరు కాదు. మన ఆచారాలు అలవాట్లలోనే సైన్స్ ఉంది. ఇది అందుకనే మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ప్రపంచంలోనే నాగరికతలో మొదటి నాగరికత భారతీయ నాగరికత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇళ్ళు కట్టుకుంటున్నాం. ఇళ్ళు కట్టినప్పుడు వాస్తు చూస్తాం. వాస్తు ఎందుకు చూస్తాం అంటే, వాస్తు అంటే మన ఇంటికి ఎలుతురెట్టు వస్తుంది, ఏ డైరెక్షన్లో విండ్ వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెలుతురు, గాలి ఏ విధంగా వస్తుందో అవన్నీ చూసుకొని మనం ఇల్లు కడుతున్నాం. ఏదైతే వాస్తుకు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు తిరుగు ఉండదనేది మన నమ్మకం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేసే శక్తి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మనకు చెప్పే వాస్తు కూడా. మన ఆచారాలు, సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం, ఇవన్నీ కూడా మీరు చూస్తే నేచురోపతి, ఇవన్నీ మన ఆచారాల్లోనే వచ్చాయి. ఈ ఆచారాల్లో వచ్చాయి. దీన్ని కరెక్ట్గా అనుసరిస్తే ఆరోగ్యం, ఆరోగ్యం బాగుంటే ఆనందం, ఆనందంగా ఉంటే సంపద అన్నీ వచ్చే అవకాశం వస్తుంది. అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఈరోజు నేను మాట్లాడేది మీరు చూస్తే టెక్నాలజీ పెట్టుకొని మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో పేపర్లు పెట్టుకొని నేను పరిపాలన చేయను, కానీ సెల్ ఫోన్ ద్వారా పరిపాలన చేసే రోజులు. నేను ఎక్కడుంటే అదే ఆఫీసు, అక్కడి నుంచి ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనునిత్యం నా దగ్గర ఉంటుంది. ఏ ఊర్లో ఎండ ఎక్కువ ఉంది, ఎక్కడ హీట్ వేవ్ వస్తుంది, వడగాలులు వస్తాయి, నేను చూసుకొని అధికారులు ఏ విధంగా చర్య చేశారో, ఏం తీసుకుంటారో కూడా నేను డైరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ వడగండ్ల వానబడింది, పడుతుంది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఇలాంటి ఒక్క విషయం కాదు. ఎక్కడన్నా వరదలు వస్తే ఆ వరద ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్నీ చూస్తాం. ఇప్పుడే నాగపణి సింహ గారు చెప్పినట్టు ఒక మంచి విషయం, టెక్నాలజీ. నేను ఎప్పుడో 30 ఏళ్ల మునుపు ఆలోచించాను. అప్పుడప్పుడే ఇంటర్నెట్ వచ్చింది. ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్గా తయారైంది. అంత మునుపు అమెరికాలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలంటే ఒక నెల, ఒక వారం పట్టేది. ఎవరో ఒక లెటర్ రాస్తే మన వాళ్ళు వస్తే చెప్తేనే మనకు తెలిసేది. లేదంటే ఫోన్లో మాట్లాడితే అది కూడా ఫోన్లు సరిగా కూడా పోయేటివి కాదు. అప్పుడు నేను ఆలోచించినప్పుడు ఐటీ యొక్క ప్రాముఖ్యత ఆలోచించి ఐటీని అడాప్ట్ చేశాను. ఆ రోజు ఒక మాట చెప్పాను. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు, 30 ఏళ్లకు మునుపు చెప్పిన మాట. ఐటీ అడాప్ట్ చేసుకోండి. కానీ ప్రపంచం మొత్తం కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నాగపణి శ్రమ గారు చెప్పినట్టు తెలుగు వారి సమర్థత, నాలెడ్జ్, కష్టపడే మనస్తత్వం, దీనివల్ల మనకు ఆ పేరు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఈరోజు తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. ఈరోజు తెలుగు ప్రజలందరినీ కోరుతున్నా, మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం. 2047కి
ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. అదే సమయంలో ఆ సంకల్పాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ దిశగా ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇది సాధించే శక్తి మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మనం ఒకప్పుడు ఐటీ మాట్లాడాం, ఇప్పుడు నేను ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా, డేటా సెంటర్స్ వస్తున్నాయి. అదే సమయంలో ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు డేటా సెంటర్సే కాకుండా క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ఆరోగ్యానికి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నా ఉద్దేశం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే యోగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటాం. అదే సమయంలో మోడర్నైజేషన్లో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు నేను సంజీవిని అనే ఒక ప్రాజెక్టు పెట్టి ప్రతి ఒక్కరికి మీ సెల్ ఫోన్ ద్వారానే మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ అవసరమైతే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కు దగ్గర తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సంజీవిని ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికప్పుడు మీ డేటానంతా కూడా అనలైజ్ చేసి రాబోయే రోజుల్లో చాలా మార్పులు వస్తాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి పర్సనల్ మెడిసిన్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఏ వ్యక్తికి ఏ మందు పనిచేస్తుందో ఆ మందును కూడా తయారు చేసే పరిస్థితి వస్తుంది. అయితే మందు వస్తుందని చెప్పి ఇష్టానుసారంగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని ఆపరేషన్లు చేసుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని మనం లేనిపోని సమస్యలు తెచ్చుకునే పరిస్థితి వస్తాం. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ చూస్తున్నారు 2024 ముందు, 2024 తర్వాత. ఆ రోజు ఈ రాష్ట్రంలో పండుగలు లేవు, ఎవరో ఆనందంగా నవ్వుకునే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ చూసినా అరాచకాలు, విధ్వంసం, భయం గుప్పిట్లో మనందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఒక వ్యక్తి సమాజాన్ని ఏ విధంగా అతలాకుతలం చేస్తారో అది ఒక ఉదాహరణ. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, మేము ఒకటే ఆలోచించాం. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యతను కాపాడడానికి 2 పార్టీలు కలవడమే కాకుండా ఎన్డీఏతో కలిపి, అంటే బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం.